గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి తోట చంద్రశేఖర్. గుంటూరు జిల్లా సిపిఐ ఆఫీసులో వామపక్షాలు బీఎస్పీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అవినీతి పాలన అంతం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. రెండు రాజకీయ కుటుంబాలకు చమరగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. సందర్భంగా రెండు కుటుంబాల మధ్య పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిపిఐ జనసేన పార్టీ ఇద్దరు ఈ సభ్యుల్ని, జనసేన సభ్యుల్ని కమ్యూనిస్ట్ సభ్యులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటే కానీ మనం ముందుకు సాగలేము. పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత వార్డుల వారీగా అన్ని చోట్ల తిరిగి జనసేన పార్టీ విజయానికి అందరు కృషి చేస్తామని ఆశిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ప్రతి వార్డులో, ప్రతి పేటలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానివ్వండి, అలాగే జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, అందరూ కలిసి పనిచేసుకుంటున్నారు. అఫీషియల్గా మాత్రం ఇంకా మనం బయట రాలేకపోయాం. అఫీషియల్గా రేపటి నుంచి ప్రోగ్రామ్ చేసుకొని, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని అందరూ కలిసి కమ్యూనిస్ట్ సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, బీఎస్పీ కానివ్వండి, అందరూ కలిసి పనిచేసుకొని తప్పకుండా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేస్తాం. తూర్పులో 25,000 పైసలు మెజార్టీ గెలిపోతున్నాం. అలాగే పశ్చిమ గెలుస్తున్నాం. అలాగే బోనపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఎంపీగా నుంచున్నారు. ఒక బీసీ అభ్యర్థిని గుర్తించిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు దాకా చూస్తున్న అగ్రకులాల వారికి పెద్దపీట వేస్తున్న వేరే పార్టీలు అన్ని కులాల వారికి సమన్యాయం దశగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా నిరూపించారు. మిగతా పార్టీలు చూస్తే కేవలం అగ్రకులాలకి పెద్దపీట వేసి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి చాలా తక్కువ సీట్లు కేటాయించి నామాత్రంగా వారిని రాజకీయాలు ఉపయోగించడం తప్ప ఎక్కడ అవకాశం కల్పించలేదు. మన గుంటూరు విషయానికి వస్తే బోనపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు బీసీ కులానికి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి, సామాన్య వ్యక్తిని తీసుకొని వచ్చి ఎంపీ స్థానం ఇవ్వడం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని ఏపీలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు తోట చంద్రశేఖర్. ఇన్నాళ్లు కుటుంబ పాలనలో దళితులు వెనకబడిపోయారన్నారు. అధికారం అందరికీ దక్కాలనే ఉద్దేశంతో పవన్ జనసేన పార్టీ స్థాపించారన్నారు. ఇప్పటికే అధికార విపక్ష నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. సిపిఐ కేంద్ర కార్యాలయంలో జనసేన అభ్యర్థులుగా మేము పోటీ చేస్తున్నాం. జవహర్ రెహమాన్ గారు గుంటూరు ఈస్ట్ నుంచి, అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను. అలానే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా, గుంటూరు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మా ముగ్గురిని ఇక్కడికి పిలిచి వారి కేడర్ అందరికీ పరిచయం చేయడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాయి. బీఎస్పీతో బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. జనసేన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతో పోటీ చేస్తామని మొదటి నుంచి చెప్తూనే వచ్చాము. అలానే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి ఈరోజు అత్యధిక సీట్లు ఇవ్వడం జరిగింది. రెండు కమ్యూనిస్ట్ పార్టీలకి 18 సీట్లు ఇవ్వడం జరిగింది. 9 సీట్లు సిపిఐకి, అలానే 9 సీట్లు మార్క్సిస్ట్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అలానే 24 సీట్లు బహుజన సమాజ్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అంటే 42 సీట్లు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలకి, మా మిత్రపక్షం అయినటువంటి బహుజన సమాజ్ పార్టీకి కేటాయించడం జరిగింది. వీటన్నిటిలో అభ్యర్థులు కూడా గెలవటం అవసరం. అందుకే జనసేన పార్టీ కేడర్కి మేము చెప్పాము, ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు నిల్చున్నారో, బీఎస్పీ అభ్యర్థులు నిల్చున్నారో వారందరికీ కేడర్ పనిచేయండి, వారితో మమేకం అవ్వండి, వారికి తోడుగా నిలవండి. జనసేన పార్టీ యొక్క ప్రతి ఓటు సిపిఐ అభ్యర్థులకి, సిపిఎం అభ్యర్థులకి, బీఎస్పీ అభ్యర్థులకి వెళ్ళాలి. అలానే సిపిఐ, సిపిఎం, బీఎస్పీ కేడర్కి సంబంధించినటువంటి ప్రతి ఓటు జనసేన పార్టీకి రావాలి. ఇవి రావాలంటే రెండు కేడర్లు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ కేడరు, బీఎస్పీ కేడర్, జనసేన కేడర్ అందరూ కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే జనసేన ప్రభుత్వం రావాలన్నారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యలు తీర్చేందుకు అసెంబ్లీలో పోరాటం చేస్తానన్నారు. గత 2 ఏళ్లుగా ప్రజా సమస్యలను వదిలేసి విపక్ష నేత జగన్ పాదయాత్రల పేరుతో కాలయాపన చేశారన్నారు. ప్రజా సమస్యలు తెలిసిన నాయకులే జనసేన అభ్యర్థులన్నారు తోట చంద్రశేఖర్.
మిత్రులైనటువంటి సిపిఐ వారు గుంటూరు పట్టణంలో ఆ అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కర్షకులు కార్మికులు ఉన్నటువంటి సిపిఐలో పేద వర్గాల వారిని ఆదుకున్నటువంటి సిపిఐ నాయకులు కామ్రేడ్స్ మమ్మల్ని పరిచయం చేయడం, వారందరినీ మరలా ఎలక్షన్ యొక్క ప్రచారంలో భాగంగా తమ ప్రాంతాల్లో పర్యటించే విధంగా కూడా సూచనలు ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రతి ఎన్నికలు చూసుకున్నా కూడా కామ్రేడ్స్తో పొత్తు పెట్టుకున్నటువంటి ప్రతి పార్టీ కూడా అధికారంలో రావడం జరుగుతూ వచ్చింది ఇప్పటివరకు కూడా. అట్లానే కొత్తగా జనసేన బీఎస్పీని కూడా పొత్తులో పెట్టుకొని పొత్తులో భాగంగా వారికి కూడా సీట్ల కేటాయింపు చేసి జనసేన పార్టీ ఈ రోజున అధికారంలో రాబోతూ ఉంది. అదొక సెంటిమెంట్గా మారిపోయింది రాష్ట్రంలో. కామ్రేడ్స్తో పొత్తు పెట్టుకుంటే అధికారంలో రావడం అనేది ఖాయం అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఈ రోజున బాగా చర్చించుకుంటూ ఉన్నారు. మంచి పరిణామంగా ఈరోజు ఎన్నికల్లో మంచి పరిణామంలో జనసేన అధికారంలో రాబోతూ ఉంది. మిత్రపక్షాల యొక్క కృషితో వారి యొక్క సహకారంతో అని చెప్పి చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. లేకపోతే గుంటూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి ఇద్దరు ఉద్దండులు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, గల్లా జయదేవ్ గారు, వీళ్ళిద్దరు కూడా ఉద్దండులు. సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నన్ను, సామాన్యుడిగా ఉన్నటువంటి నన్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటు మెంబర్గా మీరు పోటీ చేయండి, పార్లమెంటు అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేయండి అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. మనతో పాటుగా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వారు ఉన్నారు. వారు ప్రజల్లో మంచి పట్టున్నటువంటి నాయకులు ఉన్నారు, క్యాడర్ ఉంది, జన సైనికులు ఉన్నారు. వీరందరూ మొత్తం మీరు Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.